కార్యక్రమంలో ప్రారంభిస్తుండగా మీ కృప చూపిస్తే తండ్రికి వందనాలు చేస్తూ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కాపుదల రక్షణ ప్రసన్నత మీ వెలుగు మీ దీవెనలను పెంచమని యేసువారి నామములోని ఆకణలో వదలియా దేవుడే గంగళసో ఆకణలు మహాని దేవుని అంగున్నా లేకున్నా ఇలమానా మరి మన మధ్యన సేవకున్నారు, వారిని స్టేజ్కి ఆహ్వానిద్దాం. మరి బెంగళూరు నుంచి వచ్చిన ఎమ్మెల్యే రాజు గారు మరి స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. బహుమానం, ఆ బహుమానం మన దగ్గరికి వచ్చింది. మరి సేవకులు మన మధ్యలో ఉన్నారు. కొన్ని నిమిషంలో దేవుని మాటలు ఆలకిందాం. మరి శ్రేష్టమైన మాటలు అంటే సమయం లేదు కాబట్టి ఎక్కువ గ్రీడ్స్తోనే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ఎందుకంటే వీరు కూడా త్వరగా పట్టాలండి, త్వరగా అయిపోవాలండి అని అంటున్నారు కాబట్టి మరి గ్రీటింగ్స్తోనే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న గ్రీటింగ్స్ మాట ఆలకించండి. మొదటగా మరి బెంగళూరు ప్రాంతంలో దేవుని సేవ తెలుగువారైన వారు అక్కడికి వెళ్ళి ఆ సేవ జరిగిస్తున్నారంటే గొప్ప ఆశ్చర్యకరమది. మరి అలాంటి సేవకులు మన మధ్య ఉన్నారు. వారు కొన్ని నిమిషంలో మన మధ్యన దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం కనుక దేవుడు కలిగించినటువంటి అద్భుతమైన సమయము. మరి ఈ సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, ఈ భూమి పొందేటువంటి ప్రతి మానవుని కూడా దేవుడు తయారు చేస్తేనే మనందరం కూడా ఈ రీతిగా ఉన్నాం. దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క కృప మానవులపై లేకపోతే మరి ఏమైపోదో కూడా తెలియదు అనమాట. ఒక మాట నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. 139వ దావీదు కీర్తన Psalms 139:14 ఒక మాట చెప్తాను. ఏంటి మాట అంటే, ఈ మనం కలుగు చేసిన వినవచ్చు కదా, భయమును ఆశ్చర్యంగా నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరం. చాలా మంది తల్లి గర్భంలో నుంచి రావాలంటే అది దేవుని పోతే ఏ మానవుడు కూడా తల్లి గర్భం కలిసి బయటికి రాలేదు. చాలా మంది మనం చూసినప్పుడు అంగవైకల్యంతో లేకపోతే నెలను నిండపోతున్నాను ఇంకా ఇతర కారణముల చేత తల్లి గర్భంలో ఉండగానే ఎన్నో భయంకరమైన పరిస్థితులు తల్లికి బిడ్డకి కలిగినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. సమయంలో దేవుడు మేఘాన్ని శ్యామును ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని ఇవ్వబడింది. మరియు ఆ యొక్క కుమారుడికి శ్రేష్టాన్నిమాట పేరు కూడా మరి శ్రేష్టమైనది, ఆ కుమార్తె కూడా శ్రేష్టమైనదిగా దేవుడు వారికి ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకు శ్రేష్టమైనది అని చెప్తున్నానంటే,
చాలా మందికి మరి పిల్లలు కలలు కలిగినా కూడా ఏదో ఒక లోపంతో మరి వారు బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కానీ ఏ లోపం లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండి ఒక బొట్టు ఇవ్వడం అనేది మరి దేవుడు నిజంగా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి మన శ్రేష్టం. ఆ శ్రేష్టమైనది దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం దేవుడికి ఏం కలిగి ఉండాలన్నమాట, కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడికి మనము కృతజ్ఞత చెల్లిస్తూ మరి దేవుని ప్రణించడంలో బిడ్డలను పెంచాలి. ఎందుకంటే ఇక్కడ మరి దావీదు ప్రవక్త ఏమి చెప్తాడంటే, తల్లి గర్భంలో నన్ను నిర్మించే విధానం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన నిజంగా తల్లి గర్భంలో రూపంపడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకి నర్వ్ సిస్టమ్ కావచ్చు, మన బ్రెయిన్ సిస్టమ్ కావచ్చు, మన హార్ట్, మన ప్యాంక్రియాస్, మన కిడ్నీస్, లివర్, ఏ సైన్స్లో ఎక్కడెక్కడ ఉండాలో వాటినన్నింటినీ కూడా దేవుడు కలుగు చేసి ఎముకలు ఏ సైన్స్లో ఉండాలో, ఎన్ని చేతులు ఉండాలో, పుట్టినప్పుడు ఎన్ని ఉండాలి, పెరిగిపోతే అవి ఎన్ని చేతులకు మారాలో, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి కార్యం అనమాట. అలాగా ఏ మానవుని కూడా మనం తయారు చేయలేము, నిర్మించలేము. కానీ దేవుడు మరి అంత గొప్పగా మానవుని కలుగు చేశాడు తల్లి గర్భంలో. ఆ తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఉండేలాగా దేవుడు చేసి మరి ఆ రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తల్లి గర్భంలో ఉంచేవాళ్ళన్నమాట. ఆ పిల్లలు బయటకు వచ్చాడు. రాకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రాణాపాయం అన్నమాట. అంటే దేవుడు నిర్మించినటువంటి కాలంలో ఈ అమూల నిర్మాణం జరగాలి. నిర్మించిన కాలంలో మరి సమస్తమును కూడా నిర్మాణం జరిగి బయటికి రావాలంటే దేవుని అద్భుతమైనటువంటి ఆలోచన అది మరి మన ఊరికి అనుభవం. మరి అలాంటి కార్యములను దేవుడు మన జీవితంలో మరి తల్లి గర్భంలో ఉండగానే చేసి మరి మనకి మంచి ఆయుష్ను, ఆరోగ్యము ఇచ్చి మరి ఆ గర్భంలోంచి బయటకు తీసుకొచ్చారంటే మరి దేవునికి మనకు కృతజ్ఞత చెల్లించడం. అది మనకు జర్నీ మాట అంటాడు. Chapter 29 verses 1, Jeremiah chapter 29 verses 11లో 29:11 చెప్తాడు. ఏమంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎదుగు రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు. మనం తల్లి గర్భంలో నిర్మించడం ఒక ఆశ్చర్యము, అద్భుతమైతే దేవుడు నిర్మించేటప్పుడే మన గురించినటువంటి కొన్ని ఉద్దేశాలు ఉంటాయన్నమాట, కొన్ని భావించలు ఉంటాయి. చక్కటి బిడ్డ యొక్క జన్మం కొరకు దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటో చక్కగా వివరించున్నారు. కొంచెం నా ప్రతి వారు కూడా ఒక రెండు మాటలు For this beautiful occasion, and I greet all of you in the marvelous and precious name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. And we are so glad to be here. మేము ఇక్కడ ఉండటము చాలా దేవుడికి చాలా సంతోషం. And also secondly, I am so thankful to the man of God who has given this opportunity to speak something. అలాగే మరి దేవుని యొక్క దయచేసి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు, ఈ అవకాశం ఇచ్చింది. And I am so respectfully thankful to our dear family. They invited us from Odisha to here for their special daughter's birthday. అలాగే మరి ఈరోజు శ్రేష్ఠ బర్త్డే పురస్కరించుకుని ఆహ్వానించినటువంటి మరి బ్రదర్ శామన్ So I know that this is not place to preach like revival preaching. దేవుని యొక్క నామములో ఆ కుమారుడికి కొన్ని దీవెనకరమైనటువంటి మాటలు మరి చెప్పాలనుకుంటున్నాను. So I am going to do the same. And we will read Bible verse from Psalm 127 verse 3. Psalm number 127 verse 3. గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. Here you are seeing the word of God says, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, the children are the inheritance of God,
దేవుడు మరి పిల్లలను ఒక బహుమానముగా దేవుడు మనకి ఇస్తున్నాడు. If we look around us, మనము చుట్టుపక్కల చూసినట్లయితే many people are having no children, చాలా మందికి పిల్లలు లేరు. and they know the value of children. వాళ్ళకి తెలుసు ఆ విలువ ఏంటంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. But whenever God is blessing us with a child, దేవుడు ఎప్పుడైతే ఒక పెట్టుకోవాలని ఆశీర్వదించాడో we must keep in our mind that there is an eternal purpose for it. దేవుడు మన పట్ల ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడని చెప్పేసి మనం గ్రహించాలి. Today, people here we can see surrounding us, many people are crying for having a child in their family. చాలా మంది వాళ్ళ చుట్టుపక్కల చూసినట్లయితే పిల్లలు లేకుండా ఏడుస్తున్న వారు ఎంతో ఉన్నారు. But by the grace of God, we are having that blessing in our family. దేవుని యొక్క కృప వల్ల మనమందరం కూడా మరి మన కుటుంబాల పిల్లల్ని కలిగి ఉన్నాం. As I am also a father of 2 sons, నేను కూడా 2 పిల్లలను కలిగి ఉన్నటువంటి తండ్రిగా ఉన్నాను. so I know the value of children. నాకు తెలుసు పిల్లల యొక్క విలువ అంటే ఏంటి. What I am trying to say here is, నేను ఏం చెప్పాలనుకుంటానంటే whenever God is giving us a child, దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు we never think that we have gained it with our ability. మనము ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. మనము మన యొక్క కెపాసిటీ మన యొక్క ఆ గొప్పతనం వల్ల మనం పొందుకున్నాము, By our hard work, మన యొక్క కష్టం వల్ల పొందుకున్నామని చెప్పేసి అనుకో. or because we are so righteous, so God has given. No, like that. మనం ఎంతో నీతివంతులము పరిశుద్ధులం అని చెప్పేసి దేవుడు ఇచ్చాడని చెప్పేసి అనుకో. But children are the gifts of God, పిల్లలు అనబడిన వారు దేవుని యొక్క బహుమానమే. and we receive them as a grace from the Lord. దేవుని యొక్క దయ వల్లనే మనము పొందుకుంటున్నామని చెప్పి గ్రహించాలి. So, if it is gift of God, దేవుడు అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. then we need to understand and we need to do the responsibility that we have to us to that. మనము ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు ఆ బహుమానాన్ని ఇచ్చాడు. So, I am so glad to speak this word for the special occasion of their daughter. సో ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానములను Let the living God bless the daughter on her past birthday. మరి వచ్చే దినాల్లో దేవుడు ఆ బిడ్డను కుటుంబాన్ని దీవించాడు. Shrestha and especially her father mother, God is going to bless. Already God has blessed them. దేవుడు వాళ్ళు ఆల్రెడీ కుమార్తె ద్వారా వారిని ఆశీర్వదించుకోవడం జరిగింది. And lastly, I want to tell the parents that please always be ever and careful and do hard work to fulfill the purpose of God in your daughter's life. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆ బహుమానాన్ని ఆ కుమార్తెను దేవుడు ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని మరి వారు ఫుల్ఫిల్ చేయడానికి ఆ బిడ్డను పెంచారు. May the living God Jesus Christ bless us together for this short word. దేవుడు అందరిని కూడా దీవించుగా. సత్తులకి చక్కటి మాట. బహుమానాన్ని దేవుని కొరకే మనం వాడుకోవాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా మనం దాన్ని వాడుకోవాలని దేవుడు మరి సేవకు చెప్పినారు. మరి ముగించేద్దాం. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. 65వ కీర్తన 11వ వచనం చదువు. 67వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసినావు. సంవత్సరము దయా కిరీటము నువ్వు ధరింపజేసి ఉన్నావు. నీ చాడును చాలా చిన్న ప్రార్థన. మహోన్నతుడా దయగల తండ్రి, ఈ వాక్యము నాయన ధ్యానం చేస్తుండగా కొన్ని నిమిషములు మాతో ఉండి నాయన మీరే నాయన వచ్చి బోధించమని మీరు మాట్లాడమని యేసువారి నామం అడుగుచి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరు సోదరుడా, ఇలా చూడాలి అమ్మ, ఇలా ఒక్కసారి చూడండి. ఒక సంవత్సరము ఒక దయాక్రీడం దేవుడు శాస్త్రికి ఇచ్చాడు. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి వచ్చింది. ఈ సంవత్సరం అంతా కాపాడింది ఎవరు? ప్రభు. అందుకనే ఒక సంవత్సరం దయాక్రీడం దేవుడు ఇచ్చాడు. ప్రియమైన సోదరు సోదరుడా, దేవుని దయలేదే అమ్మా మనిషి ఆరోగ్యంగా డబ్బు వల్ల లోకాన్ని సంపాదించవచ్చు కానీ అమ్మ సంతోషాన్ని, ఆనందమును,
ఆయుష్కాలాన్ని సంపాదించుకోలేదు. డబ్బు వల్ల ఆనందమును, సంతోషమును, ఆయుష్కాలం కూడా మనం సంపాదించుకోలేదు. అది దేవుడి వస్తుందే, అది దేవుని దయ. బాగా ఆలోచించే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉందండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో దేవుడికే మహిమ కలుగును గాక. నా వలన నీకు దీర్ఘాయువు కలుగు. ఎవరి వలన? దేవుడి వల్ల. ఇప్పుడు చాలా మంది మనం వయసు వచ్చిన వాళ్ళు ఉన్నాం. ఈ వయస్సు మన మీదకి వచ్చిందంటే దేవుడిచ్చిన దీర్ఘాయువు అవుతుందండి. దేవుడు అంటే అందుకనే కీర్తనకారుడు అన్నాడు, మరొక నాకు సంవత్సరం దయాక్రీడం నాకు దయప చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలని దేవుడు శుద్ధి చెప్తున్నాడు. అమ్మా ఇలా చూడ, ఈ లోకంలో, ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో 3 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. 3 చెప్తాను, జాగ్రత్తగా. ఒకటి అమ్మ ఒడి. అమ్మ ఒడిలో ఉండటం అంటే అనుభవం. అమ్మ ఒడి అనుభవం ఎవరికి ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. రెండోది చదువు బడి అనుభవం. మూడోది దేవుని మందిరము అనుభవం ఉండాలి. ప్రతి మనిషికి కావాల్సింది 3. ఒకటి అమ్మ ఒడి అనుభవం, రెండోది చదువుబడి అనుభవం, దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే నీ జీవితం చూడగలదు. ఎందుకంటే అమ్మ ఒడి ఎందుకు అనుభవం ఉండాలంటే, అమ్మ ఒడి వెచ్చదనము బిడ్డకి తగలాలి. అమ్మ ఒడి వెచ్చదనం. అమ్మ ఒడి వెచ్చదనంలోంచి అనేకమైన విటమిన్స్ వస్తాయండి. వ్యాధి నిరోధక శక్తిని ఇస్తారు. చూడండి, అమ్మ ఒడిలో పెరగాలి. బాగా అర్థం చేసుకోండి. చాలా మంది బియ్యాలు పెట్టి చేస్తారు, అది కాదు. అమ్మ ఒడిలో పెరగాలి. ఇప్పుడు ఉదయకాలంలో సూర్యరశ్మి మన మీద పడితే ఏమొస్తుంది చెప్పండి? సూర్యుడి నుంచి ఏమొస్తుంది? డి విటమిన్స్ వస్తుంది. తల్లి ఒడిలోంచి వచ్చి విటమిన్స్ ఏంటి తెలుసా? రోగ నివారణ శక్తి. అందుకనే బడిలో కూడా గవర్నమెంట్ స్కూల్లో 5 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల్ని జాయిన్ చేసుకోరు. ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకునే? 5 సంవత్సరాలు. ఎందుకు జాయిన్ చేసుకోరు? అమ్మ ఆలన పాలనలో పెరగాల పిల్ల. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ పెరగాలి? అమ్మ ఆలన పాలనలో ఒడిలో పెరగాలి. అప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారు, శక్తివంతులుగా. మనం సాధారణంగా చూస్తుంటాం, వీధుల్లోని పక్కనే మన బిడ్డలని సంకర పెట్టి కట్టేసుకుంటారు కదా, చూసారు ఎప్పుడన్నా? అప్పుడప్పుడు మా అమ్మ వేస్తుంటారు. ఆ బిడ్డలు కింగిల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా తల్లి వెచ్చదనం తగ్గుతుంటుందన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 3వ సంవత్సరంతో స్కూల్లో ఏం చేస్తున్నారు? ఏమవుతుంది? ఇప్పుడు 5వ తరగతి వచ్చినప్పుడు కళ్ళు పెట్టుకుంటున్నారు. ఏమండి? ఎందుకు అంటే సరైన విటమిన్స్ తల్లి దగ్గర నుంచి రాలేదు. తల్లి దగ్గర నుంచి వచ్చేది విటమిన్స్. ఏంటి ఆ విటమిన్స్ అంటే? రోగ నివారణ శక్తి. బాగా ఆలోచన చేసుకోండి. తల్లి ఒడి నుండి పెరగాలి. చాలా మంది అంటారు, అమ్మ నువ్వు ఎత్తుకో, అమ్మ అయ్యా అత్తయ్య గారు మీరు ఎత్తుకోండి. అత్తయ్య గారు ఎత్తుకునేది కాదు, అమ్మ కాదు ఎత్తుకునేది, తల్లే ఎత్తుకోవాలి. తల్లే ఆ బిడ్డను ఎత్తుకుని ఆ యొక్క శక్తిని ఆ బిడ్డకి అందుకే దేవుడు ఇచ్చిందండి. ఇంతకుముందు బిడ్డని వెంటిలేటర్ ఇప్పుడు ఎక్కడ వెచ్చదనంలో పెడుతున్నారు, ఇప్పుడు కరెంట్ దాంట్లో. అంతకుముందు అలా ఉండేది కాదు, తల్లి ఒడిలో ఉండేది. ఆ రోగం కాంగర్లు వచ్చినా ఏమొచ్చినా ఆ తల్లి ఒడిలో వచ్చే బయటికి పోయి. ఆలోచన చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది చదువుల బడి అనుభవం ఉండాలి. చదువు బడి ఎందుకంటే చదువు ఎవరు కొనలేరు, ఎవరు అమ్మలేరు. చదువు మన సొంతం. జ్ఞానం, తర్వాత దేవుని మందిరం అనుభవం. సమూయేలు దేవుని మందిరంలో ఎదిగాడు.
సొంతలు ఎక్కడ ఎదిగాడు? చిన్నప్పటి నుంచి పాలు విషయం నుంచి దేవుని మందిరం ఎదిగాడు కాబట్టి అతను గొప్పవాడయ్యాడు. రాజులను అభిషేకించేవాడిగా, ప్రవక్తగా, జ్ఞానిగా, ప్రవచనము చెప్పేవాడిగా, 1-2 కాదు బిరుదులైనకి అనేక బిరుదులు ఉన్నాయి. దోన్న ఈ పుట్టినరోజులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన సోదరుడా, నీకు ఒక దయాగ్రేడ్ ఇస్తున్నాడు. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాయా, 50 కాడికి మరొక దయాగ్రేడ్ దేవుడు ఇస్తున్నాడు. ఆ దేవుని దయ. డబ్బుతో లోకాన్ని కొనవచ్చు కానీ డబ్బు ఆరోగ్యాన్ని కొనగలవా? సంతోషం కొనగలవా? సమాధానం కొనగలవా అండి? అది ఎవరిస్తారు? దేవుడు మాత్రం ఇచ్చిందండి. దశ దేవునికి మహిమ కలుగునగా. అందుకనే దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, కనపరచాలి. ఆయన కాకుండా మనం ఏమీ చేయలేము. ఆయుష్కాలము, దీర్ఘాయుష్లో నేను ఇచ్చిందేది దేవుడిచ్చిందే. అందుకని మనమందరము కూడా భక్తిగా ఉండాలి. దేవుని దయతో మనం ఏమైందండి అడుగులు వేస్తూ ఉండాలి. ఆరోగ్యం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుడి కొద్ది వార్తలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రెండమ్మా, దేవునికి స్తుతి కలుగును గాక. రెండమ్మా, మంగళస్తో అర్పణలు మహనీయా దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళాచ. ఈ కేక్ కోసం కొన్ని విషయాలు చెప్తే మాట్లాడాలి. 2 ప్రిపేర్ అంతే. ఈ కేక్ ఎందుకు కట్ చేస్తారు అంటే, ఒకటి ఈ కేక్ ఎలా ఉంటుంది రుచి చెప్పండి? మధురంగా ఉండదు. ఈ బిడ్డ జీవితం కూడా మధురంగా ఉండాలని కేక్ కట్ చేస్తారు. తర్వాత ఎందుకు వెలిగిస్తారు తెలుసా? అయ్యా, నా జీవితాన్ని వెలిగించావు, నేను ఇతరులను వెలిగిస్తాను, నేను ఇతరుల్ని వెలిగిస్తానని చెప్పడానికే ఈ కేకును, ఈ క్యాండిల్స్ని వెలిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. రేపు పొద్దున మీ మనవరాలకు కానీ మీ బిడ్డలు కానీ బట్టలు చేసినప్పుడు మార్చడానికి ఈ బిడ్డ యొక్క జీవితం మధురంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. వెలిగిస్తున్నాం, ఇంకా అనేక మందికి వెలుగుగా ఈ బిడ్డ మారాలని, మేమందరూ దీవించాలని మేము ఈ క్యాండిల్స్ను వెలిగిస్తున్నామని మనం అందరం చేసుకోవాలి. చేసుకుంటారా? దేవుని సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అమ్మా, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది, మేము వదిలేస్తాం. అమ్మా, ఒకే 5 నిమిషాలు. धन्यवाद दिनों बोलते तुम्हारे लोग मान को सहित स्थान लेकर तब तुम साहय करो. विशेष प्रार्थना करो प्रभु जी केक को तुम हस्त दौचु या तुम छुआ स्पर्श करो, सूची पुणी पवित्र करो. यहाँ द्वारा प्रभु जी केवल तुम गौरव और महिमा प्रकाशित हो. यहाँ प्रभु जी तुम अनुग्रह धन्यवाद दौचु. केक को उपस्थित प्रत्येक को तुम समर्पित करे. गौरव और महिमा तुम्हें यीशु को आमीन. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన సేవకులకి మరి దేవుని పేరు వందనాలు. మరి దేవునికి స్తుతి కలుగును గాక. కేక్ కట్ చేసే ముందు 2 విషయాలు సాక్షి చెప్పాలి. ఎందుకంటే దేవుని చెప్తా దేవుని వందనాలు. పూర్వచన ప్రయోజకులకు అలాగే కొనుగోళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే దేవుడు పర్వం మనకు కూడా ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చారు. మరి సంవత్సర కాలం అంతా కూడా మన బిడ్డ చుట్టూ దేవుడు ఎంతగానో కాపుదలు ఉన్నాయి చూస్తారు. ఎంత బిడ్డ అన్నది ఫంక్షన్కి 2 days ముందు నుంచి కూడా బిడ్డకి సడన్గా జ్వరం వచ్చింది. మేమైతే భయపడ్డాము. మరి దేవుడి కృపను బట్టి అసలు జ్వరం తగ్గిపోయింది. బిడ్డ అంతా కూడా చక్కగా ఆరోగ్యకరంగా ఉండడానికి దేవుడు అంతా కూడా సహాయం దయచేశారు. అలాగే ఫంక్షన్ అంతా కూడా దేవుడికి బంకరంగా జరగాలని చెప్పి ప్రార్థించడం మా దేవుడు అలాగే జరిపించుకుంటాను నమ్ముచున్నాము. కూడి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగనే అంటే వాళ్ళు చెప్పుకోరు కానీ సాక్ష్యం అంటే ఇతరులు చెప్పింది. చాలా దేవుని దగ్గర భయభక్తుల్లో పెరిగిన బిడ్డలు అర్థమవుతుందండి. ఏది కావాలో అది పొందుకున్నారు ఆ బిడ్డలు. మేఘన కూడా మోకాళ్ళను మోకాళ్ళతో ప్రార్థన చేసుకుంటారు. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కడుపులో పట్టిన తర్వాత ఏ మాత్రం ఏ గుళ్ళు రాలేదు, ఏ డిస్టర్బెన్స్ లేదండి.
ఆ అమ్మాయి ఒక్కరితే అక్కడ ఉంది, ఎవరూ లేరు. డెలివరీకి మాత్రం వచ్చిందంతే. చాలామంది మరి ఆ సమయంలో చాలా సిక్ అయిపోతుంటారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఏమీ రాకుండా దేవుడు ఆమెను కాసి కాపాడు. ఆ దీనివల్ల ఏంటంటే ఆమె భక్తి, ఆమె చేసే భక్తి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటుంది. ఆ బిడ్డ పక్షాన దేవుడు ఉండి ఆ బెంగళూరులో ఎవరూ లేరు, అక్కడ వాళ్ళన్న వాళ్ళు ఎవరు లేరు, ఫోన్ ద్వారా తప్ప. అయినా సరే సర్వశక్తిమంతుడు దేవుడు ఆ బిడ్డ పక్షాన నుండి ఆ బిడ్డను కాసి కాపాడి మరి సురక్షితమైన డెలివరీ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవునికి స్తుతి అమ్మా, ఇది దేవుడు చెప్పాలి. ఎందుకంటే ఇదే దేవుడు చేసే పనులు. ఎవరూ లేకపోయినా నేను ఉన్నానంటాడు దేవుడు. అదొందంటే నేనున్నాను, నేను ఆదరిస్తాను, నేను పోషిస్తాను, నేను నడిపిస్తాను, నేను రక్షిస్తానన్న దేవుడు అండి. అలాగే ఈ పక్షాన మేఘనపక్ష చేశాడు. అన్నా కదా, మనకు ఖచ్చితంగా చెప్పను. దేవుని స్తుతి కలిగిన గాక, దేవుని మహిమపరచినట్టు. అలాగనే యేసురాజు గారు, రాణి గారు, అలాగే షారా గారు, అబ్రహాం గారు, వాళ్ళు కూడా ఇక్కడ రండి. మరి కేక్ కట్ చేసినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండాలని కూర్చో ఉన్నాం. రెండమ్మా యేసురాజు గారు కొద్ది నిమిషాలు చేసుకుని మనం వెళ్ళిపోదాం, ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నీవే స్తోత్రపాత్రుడవు దేవా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను నాయన కట్ చేసుకున్నప్పుడు మీ హస్తం నాయన బిడ్డ మీద ఉంచండి. కేకు వలె మధురంగా బిడ్డ మీద జీవితాన్ని మార్చండి నాయన. నీకు వందనము. ఇదిగోదండి క్యాండిల్స్ నైనా వెలిగిస్తున్నప్పుడు తండ్రి ఆ బిడ్డనైనా గొప్ప స్థితిలో వెలిగి మార్చండి. మీ కృప చూపి మహిమ పొందుకోమని యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాము తండ్రి.
బిడ్డల మీదనైనా ఆశ్రయిస్తుండగా మీ దక్షిణాస్తమ బిడ్డల మీద ఉంచండి. మీరే మహిమ ఘనత పొందుకోమని బిడ్డలను బిడ్డ తల్లిదండ్రులను దీవించి ఆశ్రయించండి. యేసువారి నామమున వచ్చి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ నిలిచి ఒకసారి నిలబడి ఒకసారి మీ చేతులు కుర్చీ ఇలా చాపండి. వారి కుడి ఆస్తమన ఆయన బిడ్డ మీద సాగుతుండగా వారి దీవెన ఆశీర్వాదం బిడ్డ దయచేయమని యేసువారి నామం అడుగుచ్చి వేడుకుంటున్నాం తండ్రి. అలా కూర్చోండి. దివ్యాదేవుడు చెప్పండి. దివ్యాదేవుడు మిమ్ము దీవించునుగాక. మీ చేసిన వాడు పోషించునుగాక. రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమ వైద్యుడు పరచుచుండునుగాక. పనులన్నిటినీ సఫల పొందాచేయునుగాక. విజయము ఈ పాట వినువారే కామె. అందరూ ఆమె చెప్పండి. అందరూ గట్టిగా ఆమె ఆమె ఆమె. అందరికి వందనాలు. గ్రీటింగ్స్ ఏం చెప్తారా? వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేశారు కోరుకుంటున్నాను. జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే, మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాలకుండా రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఓ హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఓ హల్లే హల్లెలూయా. పలు పలు శోధనలో ఇరుక్కున్న సమయాల్లో విడిపించు మీ కృపయే, కృంగియున్న సమయాల్లో నలిగిన పోకుండా కాపాడే మీ కృపయే. పలు పలు శోధనలో ఇరుక్కున్న
జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే, మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడి
जीवन यीशु तू ही है प्रभु, तू ही मेरे मन में यीशु, कोई न प्रभु। तेरे बिना मैं तो जीना सवरना मुश्किल है यारो, तेरे बिना मैं गुजरना बिताना नामुमकिन प्यारो, तेरे बिना मैं तो जीना सवरना मुश्किल है यारो, तेरे बिना मैं गुजरना बिताना नामुमकिन प्यारो। तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवाधार है, तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवाधार है। నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలోనే నిన్నో వెతిక అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము। నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా। నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము। నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం। నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము। దేవా 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 నీ కార్యములను తలచుకొని మైమరచుచు నీ సన్నిధిని విడువకని ప్రార్థించెదము
ప్రతిక్షణము మా ప్రతిరూపం మేము చూచుచు నీ నామం కీర్తించేదము. నీ కార్యములను తలచుకొని మైమరచుచు నీ సన్నిధిని విడువకనే ప్రార్థించెదము. ప్రతిక్షణము మా ప్రతిరూపం మేము చూచుచు నీ నామం కీర్తించెదము. దేవా నీ ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము. దేవా ఈ బహుమానము దయచేసినందుకు నీకే వందనము. దేవా ఈ ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము. దేవా ఈ బహుమానము దయచేసినందుకు నీకే వందనము. కుమారులు నీ స్వస్యము గర్భఫలము నీ బహుమానమే. కుమారులు నీ స్వస్యము గర్భఫలము నీ బహుమానమే. ఈ ప్రణాళిక గొప్పదైనది నీ స్వరూపము చూపించుటకు. ఈ ప్రణాళిక గొప్పదైనది నీ స్వరూపము చూపించుటకు. దేవా ఈ ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము. దేవా ఈ బహుమానము దయచేసినందుకు నీకే వందనము. దేవా ఈ ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము. దేవా ఈ బహుమానము దయచేసినందుకు నీకే వందనము. దేవా 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 దేవా. स्नेहमे निर्दोष रक्तमे दैव गोरे पिल्लवे शारोनु रोजावे ना प्राण स्नेहमे निर्दोष रक्तमे दैव गोरे पिल्लवे सुंदरुडवु
బంధువులు విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివే నా సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే. హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయినా నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయినా నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే. పరిహారివే పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే. పరిహారివే నా పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే. హోసన్నా
పాట